రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలను నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 25వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో గురువు, కన్యలో కేతువు, మకరంలో కుజ శుక్రులు, కుంభంలో రవి బుధ శనులు, అలాగే చంద్రుడు సింహం, కన్య, తుల, వృశ్చిక రాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పరచుకుంటారు. వ్యాపార విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బయటపడతారు. ఊహించిన విధంగా ధనం అధిక మొత్తంలో అందుతుంది. కొనుగోలు అమ్మకాలు లాభిస్తాయి. కొంతమేర అప్పులను తీరుస్తారు. మనల్ని నమ్ముకున్న వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు అన్న బాధ వెంటాడుతుంది. మీ మాటలు అందరికీ నచ్చవు. నిజాయితీగా మాట్లాడితే తప్పు అవుతుంది. మనకెందుకులే అనే మీ పని మీరు చేసుకోవడం మంచిది. సంతానపరంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలను తీసుకోవాలి. ఉద్యోగంలో మంచి పురోగతి బాగుంటుంది. మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగం మారాలన్న మీ ప్రయత్నం ఫలిస్తుంది. ఇష్ట దైవారాధన చేయడం మంచిది. నిత్యం గణపతి స్తోత్రం పఠించండి. మొండి బకాయిలు ఉంటే వసూలు అవుతాయి. ఆకస్మిక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ మార్పులకి మీ భవిష్యత్తుకు మంచి పునాది అనుకోండి. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. ఆశించే లాభాలు వస్తాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి అంత అనుకూలమైన ఫలితాలు రావు. రియల్ ఎస్టేట్ బాగుంటుంది. అయితే అతి కష్టం మీద లాభాలు వేరొకరికి అన్నట్టుగా ఉంటాయి. కొన్ని వ్యవహారాల్లో భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి. క్రీడారంగం వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు కోరుకున్న మార్పులు సానుకూలపడతాయి. పరీక్షలు మొదలవుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు స్ట్రెస్కి గురి కాకుండా జాగ్రత్త పడాలి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మిత్రులతో వైరం పెరుగుతుంది. మీరు చేయందించిన వారే మీకు వ్యతిరేకులు అవుతారు. అయితే ప్రణాళిక పద్ధతితో ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ రాశివారు ఓం నమస్వాయ ఒత్తులతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపు ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు మెరూన్. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశాల్లో ఉన్న వ్యక్తుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు కొంతకాలం వాయిదా వేయడం మంచిది. కుటుంబంలోని కొందరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు చేయకండి. ఇష్టదైవారాధన చేయడం వల్ల మేలు జరుగుతుంది. షేర్లు, చిట్ ఫండ్లు మొదలైనవి లాభించవు. ఈ వారం కొంత నష్టాన్ని కలిగించే విధంగా ఉంటాయి. ఆచితూచి అడుగులు వేయండి. కష్టపడిన దానికి ఫలితం తక్కువగా ఉన్నా పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో స్థల మార్పిడి, ప్రమోషన్స్ వంటివి సూచిస్తున్నాయి. మేధా దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి. అధికారులతో, సహోద్యోగులతో ఇష్టం లేకపోయినా స్నేహభావంతో మెలుగుతారు. లేనిపోని చికాకులు ఎందుకు అనే భావనతో సన్నిహితంగా ఉంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది. సంస్థలో మీరు ఆశించిన మార్పును పొందగలుగుతారు. వ్యాపారంలో పురోగతి బాగుంటుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. రుణ సంబంధమైన చికాకులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు మీకే అనుకూలంగా వస్తాయి. స్త్రీల వలన కొన్ని ప్రయోజనాలు పొందగలుగుతారు. రాబోయే కాలం అనుకూలంగా ఉంటుంది. ధైర్యంగా ఉండండి. రియల్ ఎస్టేట్ కొంతమేర బాగుంటుంది. నిర్మాణ సంబంధమైన వ్యవహారాలు అమలు చేయడానికి ఇది మంచి కాలం అని చెప్పవచ్చు. వివాహం కాని వారికి వివాహ సంబంధం కుదురుతుంది. వధూవరుల జాతక పరిశీలన చేసుకుని వివాహపరంగా ముందుకు వెళ్ళడం మంచిదని సూచన. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు అధికమవుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి అవకాశము, అధికారము వచ్చే సూచనలు గోచరిస్తున్నాయి. నూతన వాహన ప్రాప్తి ఉంది.
మొత్తం మీద ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రతినిత్యం తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. కాలభైరవ రూపం మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మీ వ్యక్తిగత విషయాలను బయటకు వెల్లడి చేసే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వారి వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అంతులేని ఆలోచనలతో మీ మనస్సును ఆందోళనకు గురి కాకుండా చూసుకోవాలి. ఆర్థికపరమైన వాటి మీద దృష్టి పెట్టండి. ఉద్యోగంలో అధిక శ్రమ ఉంటుంది. మీరు చేయాలనుకున్న కార్యక్రమాలను వెంటనే అమలు చేయండి. వాయిదా పద్ధతుల జోలికి వెళ్ళవద్దు. విద్య, ఉద్యోగ సంబంధిత విషయాలపై దరఖాస్తు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. దైవానుగ్రహం తోడుంటుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నెమ్మదిగా పనులు సానుకూలపడతాయి. వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. కాంట్రాక్టులు, ప్రభుత్వపరమైన ఆర్డర్స్ చేతికి అందుతాయి. ఎప్పటి నుండో ఉన్న పెండింగ్ బిల్స్ వస్తాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. గౌరవ ప్రతిష్టలు గల వ్యక్తులు సహాయ సహకారాలు లభిస్తాయి. బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసే ప్రయత్నం ముందుకు సాగుతుంది. వ్యాపార లావాదేవీల యందు జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సోదరి సహోదరు మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాలి. కళా సాహిత్య రంగంలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్యాలకు ధనం బాగా ఖర్చు చేస్తారు. వివాహ సంబంధమైన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. వివాహం కుదురుతుంది. మీరు ధైర్యంతో తీసుకున్న కొన్ని నిర్ణయాలు లాభం చేకూరుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సభలు, సమావేశాలకు ఆహ్వానాలు అందుకుంటారు. వ్యక్తిగత సంభాషణల ద్వారా ప్రత్యర్థుల రహస్యాలు, కార్యకలాపాలు బయటపడతాయి. చెడుగా ప్రచారం చేసే వ్యక్తులకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. విద్యారంగంలో ఉన్న వారికి శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. అమ్మకాలు, కొనుగోలు లావాదేవీల్లో జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల సమర్పించండి. ముచ్చపు గణపతి లాకెట్ను ధరించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 3, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు వైట్. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం ఆదాయ వ్యయాలు సమానంగా లేకపోయినా ఏ ఇబ్బంది లేకుండా అవసరానికి డబ్బు సర్దుబాటు అవుతుంది. ఖర్చు మీ అంచనాలను మించకుండా చూసుకోవాలి. ఎంత చెట్టుకు అంత గాలని సామెతను బేరీజు వేసుకుని స్తోమతని బట్టి ఖర్చు చేసుకోవడం మంచిది. అదే మీకు ఆర్థికాభివృద్ధి కలిగిస్తుంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్నందువలన కొన్ని పనులు ఆటంకాలు వస్తాయి. వాటిని జాగ్రత్తగా అధిగమించండి. వృత్తిపరమైన జాగ్రత్తలు, చర్యలు పాటించాలి. బాధ్యతలను అశ్రద్ధ చేయవలసి వస్తుంది. దీనివలన అధికారుల నుండి మాట పడవలసి రావచ్చు కూడా. ముందు జాగ్రత్తలు పాటించడం చెప్పదగిన సూచన. దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. విదేశీ సంబంధమైన విషయాలు అనుకూలిస్తాయి. వ్యాపారం బాగుంటుంది. టెండర్లు అతి కష్టం మీద మీకు అనుకూలంగా వస్తాయి. విశ్రాంతి, విరామం లేకుండా అభివృద్ధి కోసం కృషి చేస్తారు. దానివలన అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు నిదానంగా ముందుకు సాగుతాయి. ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నించండి. గృహప్రవేశం, ఉపనయనం, వివాహం, అన్నప్రాసన, బారసాల వంటి మొదలైన శుభకార్యాలు వాటికి ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది. సోదరి సహోదరు మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పరమైన చిక్కులు మీకు ఎక్కువ అవుతాయి. ఎవరిని నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఏ విషయానైనా 1-4 సార్లు ఆలోచించి మిత్రుల సహాయ సహకారాలు తీసుకుని వెళ్ళడం ద్వారా కొంత ఉపశమనం పొందగలరు. ఈ రాశివారు 8 శనివారాలు శనికి తైలాభిషేకం, అలాగే అగౌరపాస్పద హోమం చేయించడం చెప్పదగిన సూచన. కాలభైరవ రూపును మెడలో ధరించండి. దైవానుగ్రహం ఎల్లవెల్లలా మీకు రక్షిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి ఈ వారం వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీరు ఆశించిన మేరకు అందకపోవచ్చు. భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు ఎక్కువ అవుతాయి. అవి తారస్థాయికి చేరుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. ఎక్కువ మాట్లాడకుండా, అవసరాన్ని మించి కాకుండా కొంతమేర మౌనంగా ఉండడం చెప్పదగిన సూచన. ఒక్కోసారి మనం చేయని తప్పు కూడా నిందపడవలసి రావచ్చు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు వహించండి. రావాల్సిన ధనం అనుకున్న సమయంలో రాదు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వివాహం కుదురుతుంది. అయితే వివాహం కుదిరినప్పటికీ వివాహం లేటుగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహానికి ముందు వధూవరుల జాతక పరిశీలన ముఖ్యమని గ్రహించండి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది. లాభాలు అనుకున్న స్థాయిలో లేకపోయినప్పటికీ నష్టం లేకుండా ఉంటుంది ఈ వారం. సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్, సినీ, కళారంగం, బ్యూటీ పార్లర్ వారికి అనుకూలమని చెప్పవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు, సువర్ణ వ్యాపారస్తులకు మధ్యస్థంగా వ్యాపారం ఉంటుంది. నూతన వ్యాపార విషయాలకు అనుకూల సమయమని చెప్పవచ్చు. వాహనం కొనుగోలు చేస్తారు. విహారయాత్రలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు ఒకప్పుడు సహాయం చేసిన వారు మీకు అవసరానికి ఆదుకుంటారు. శుభకార్యాలను పూర్తి చేస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజాదరణ లభిస్తుంది. ముఖ్య వ్యవహారాల్లో అత్యంత సన్నిహితులతో చర్చించి నిర్ణయాలను తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు మీ ఉన్నతికి చేటును తెస్తాయి. విద్యార్థులకు పరీక్షా సమయం కాబట్టి ఒత్తిడికి లోను కాకుండా జాగ్రత్తలను తీసుకోవాలి. ఒక ప్రణాళికాబద్ధంతో అభ్యసిస్తే మంచి ఫలితాలను పొందేందుకు అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులు ముత్యపు గణపతి లాకెట్ ధరించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. అలాగే సౌర కంకణాన్ని ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు వైట్. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం వృత్తిపరంగా మార్పులు ఉండవచ్చు. మీరు అనుకున్న చిన్న చిన్న పనులను పదే పదే చేయవలసి వస్తుంది. 1కి 10 సార్లు చెక్ చేసుకున్నాక కూడా ఒక విధమైన ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశపరుస్తాయి. ఈ వారం కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. ముఖ్యంగా బంధువులతో విరోధాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. స్థిరాస్తి విషయంలో ఒక అభిప్రాయానికి వస్తారు. ప్రమోషన్స్ చేతిదాకా వచ్చి చేజారిపోతుంది. వివాహ సంబంధమైన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. వివాహం కాని వారికి ఈ వారం వివాహం కుదిరే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలంకరణ వస్తువులకు, విలాసవంతమైన వాటి కోసం అధిక ధనం ఖర్చు చేస్తారు. ఏ కార్యక్రమం తలపెట్టినా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా మీరు చేపట్టిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ చిన్న విషయానైనా అశ్రద్ధ చేయకండి. సంతానపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. వారి ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం అతి కష్టం మీద వస్తుంది. విలాసాల కోసం ధనం ఎక్కువ ఖర్చు చేస్తారు. అవసరానికి మించి ధనం ఖర్చు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులకు ఆర్థికాభివృద్ధి ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. చిరు వ్యాపారస్తులకు సైతం ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, టెక్నికల్ రంగం వారికి కూడా అనుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎంతో కొంత సాధించామన్న తృప్తి లభిస్తుంది. కొంత కాంట్రాక్ట్స్, ఏదైనా కొత్త వ్యాపారం చేయడానికి అనుకూల సమయం అని చెప్పవచ్చు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మీ యొక్క తెలివితేటల వలన మంచి పురోగతి సాధించగలుగుతారు. ప్రజాభిమానం ఏర్పడుతుంది. అనుకోని విధంగా ఓ శుభవార్తను వింటారు. ఈ రాశివారు ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రం పఠించండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కాలభైరవ రూపును మెడలో ధరించండి. మంచి ఫలితాలను సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 7, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు కాషాయం. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. భూ గృహ సంబంధిత విషయాలలో లాభం చేకూరుతుంది. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దీనివలన మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.
క్రమబద్ధమైన ఆహార అలవాట్లు చేసుకోవడం ఉత్తమం. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వృత్తిపరంగా సమయస్ఫూర్తి అవసరం. కార్యాలయంలో చిన్న చిన్న పనులు కూడా మానసిక ఆందోళనకు గురవుతారు. ఉద్యోగంలో ఎంత కష్టపడ్డా ఫలితం రావడం లేదన్న భావనకు వస్తారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకుని మాట్లాడడం అవసరం. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూల సమయమని చెప్పవచ్చు. వ్యాపార పరంగా బాగుంటుంది. పెట్టిన పెట్టుబడులు లాభిస్తాయి. ఎంతో కాలంగా వస్తాయి అనుకున్న కొత్త ప్రాజెక్టులు కొన్ని వస్తాయి, కొన్ని పెండింగ్లో ఉంటాయి. ఏదైతేనే ముందు కొంత పని వచ్చింది అని అనుకుని సర్దుకుపోతారు. రేపటి భవిష్యత్తు కోసం కార్యాచరణకు సిద్ధమవుతారు. భాగస్వామి వ్యాపారాల్లో ఆటంకాలు ఉంటాయి. నేను అన్ని దగ్గరుండి చూసుకుంటే బాగుండేది అనే భావనకు ఏర్పడుతుంది. విద్యార్థులకు పరీక్షా సమయం కాబట్టి పోటీతత్వం అలవర్చుకోవాలి. తద్వారా చదువులో ముందు ఉండాలనే మీ ఆలోచన ఆచరణలోకి వస్తుంది. మంచి ఫలితాలను అందుకుంటారు. ముఖ్యంగా విద్యార్థులు మేధా దక్షిణామూర్తి రూపు ధరించండి. దానివల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం వృత్తి వ్యాపార విషయాలు బాగున్నాయి. విదేశీ సంబంధించిన ఉద్యోగాలు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. పనులు యందు శ్రద్ధ చూపిస్తారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షితులవుతారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. జీవిత భాగస్వామి లేదా మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు బాగా కష్టపడుతున్నారు అని పొగడ్తలతో ముంచేవారున్నారు. పొగడ్తలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. పొగడ్తలకు పొంగిపోకుండా మీ పని మీరు యథావిధిగా చేసుకుపోవడం శ్రేయస్కరం. గృహ నిర్మాణ అలంకార సామాగ్రి విలువైన వస్తువుల కోసం అధిక ఖర్చును గత్యంతరం లేని పరిస్థితిలో ఆమోదిస్తారు. వ్యాపారం అభివృద్ధి పదంలో నడుస్తుంది. అయితే పని పట్ల ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అనుకోని మిత్రులతో సమావేశాలు జరుపుతారు. అయితే మీకు ఒకప్పుడు సహాయం చేసిన వాళ్ళని పక్కన పెడతారు. మనకు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేశారన్న విషయాన్ని కూడా మర్చిపోతారు. చెప్పుడు మాటలు విని దూరం చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఎవరు మనవాళ్ళో ఎవరు మనవారు కాదో మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే పక్కదారి పట్టించే అవకాశం ఎంతగానో ఉంది. ఈ రాశి వారికి అర్ధాష్టమి శని నడుస్తుంది వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసి నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహపరంగా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒకప్పుడు మీకు సంబంధం వద్దు అనుకున్న వాళ్ళే మళ్ళీ మీతో సంబంధం కలుపుకోవాలని అడగడం సంతోషకరంగా అనిపిస్తుంది. వివాహం ఖర్చుల కోసం రావాల్సిన ధనం చేతికి అందుతుంది. అయితే ప్రతి విషయానికి మీ మీద ఆధారపడే వారి వలన అలాగే స్వతంత్ర నిర్ణయాలు చేయలేని వారి వలన మీకు చికాకు ఏర్పడుతుంది. ఆర్థికపరమైన సర్దుబాటును అద్భుతంగా చేయగలుగుతారు. కళా రాజకీయ రంగంలోని వారికి కొంత చేదు అనుభవాలు ఎదురవుతాయి. మీరు తెలుసుకున్న సమాచారంలో పొరపాటు జరిగి అవతలి వారిని అపార్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా అన్ని విషయాలు తెలుసుకుని వ్యవహరించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించండి. అలాగే కాలభైరవ రూపు ధరించడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం బాగుంది. వృత్తిలోని వారి విశేషణ ఆదరణ గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. సద్వినియోగం చేసుకోండి. స్థిరాస్తి అమ్మక విషయంలో ఆలస్యం అవుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారం ఆటంకాలు లేకుండా సాగిపోతాయి. జీవిత భాగస్వామి వ్యాపారంలో చిక్కు ఉంటాయి. భూ గృహ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొంత నత్తనడక నడుస్తాయి. సినీ కళారంగం వారికి అనుకూల కాలం అని చెప్పవచ్చు. ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు సానుకూల పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. మీరు ఎంత కష్టపడినప్పటికీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ బంధువులలో కానీ కలహాలు పెట్టేవాళ్ళు ఇబ్బందుల వల్ల నష్టం ఎదురవుతుంది. మానసిక సంఘర్షణకు లోనవుతారు. ఇలాంటి సమయంలో మానసిక దృఢంతో మీ తెలివితేటలతో చాకచక్యంగా
వ్యవహరించాలి, లేకపోతే చిక్కున పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవ దర్శనాలు అధికంగా చేస్తారు. వివాహ సంబంధమైన విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రేమ సంబంధమైన విషయాల్లో మీ అంచనాలు తలకిందులు అవుతాయి. గతంలో మధ్యవర్తిత్వం వహించిన వ్యవహారాలు వివాదాస్పదంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత ఓర్పు, సహనం చాలా అవసరం ఈ రాశి వారికి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ వారం పలు మార్పులు చోటు చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందని అనుకున్న వారికి భంగపాటు తప్పదు. ఏదైనా భగవంతుడి మీద భారం వేసి మీ ప్రయత్నాలు కొనసాగించండి, అంతా మేలే జరుగుతుంది. విద్యార్థులకు ఈ వారం విద్య మీద కొంత ఏకాగ్రత లోపిస్తుంది. ఎంత చదివినా పెదాలను దాటి బుర్రలోకి, మనసులోకి సిలబస్ ఎక్కదు. జరగబోయే పరీక్షలకు ఇప్పటి నుండే మీకు పరీక్షాకాలం ఎదురవుతుంది. అయితే స్ట్రెస్కి అనేది గురి కాకుండా నిదానంగా చదువుకోవడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థులు మేధాదక్షిణమూర్తి ధరించండి. నిశ్చలమైన మనసుతో చదువు మీద దృష్టి సారించండి. ఈ రాశివారు కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి. అలాగే నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 5, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు మెరూన్. తదుపరి మకర రాశి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. ఆర్థిక లావాదేవీలు ఆశించిన రీతిలో చికాకు కలిగిస్తాయి. ఇల్లు కొనాలనుకున్న మీ ప్రయత్నం ఫలిస్తుంది. మిత్రుల సలహాలు, సూచనలు మీకు లభిస్తాయి. వృత్తి విషయంలో జాగ్రత్తలు అవసరం. ఏలినాడ్సని నడుస్తున్న వలన ఉద్యోగంలో కొన్ని మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబపరంగా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ తర్వాత అవి సర్దుకుంటాయి. ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అయితే చంచల మనస్తత్వంతో ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మీ యొక్క మనసును ఆధీనంలో ఉంచుకుంటే అన్ని విధాల శుభ ఫలితాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి ఆదాయ అభివృద్ధి ఉంటుంది. వ్యాపారస్తులకు, కళారంగం వారికి, సినిమా రంగం వారికి కూడా అభివృద్ధి కనబడుతుంది. మంచి అవకాశాలు వచ్చే సమయం అని చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా అనుకూలమైన సమయం అని కూడా చెప్పవచ్చు. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అయితే ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నట్లయితే మరింత జాగ్రత్త వహించండి. ఆరోగ్య నియమాలు పాటించాలి. అలాగే ఆహార క్రమశిక్షణ కూడా అలవాటు చేసుకోండి. అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు అవసరం. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఎంత కష్టపడినా ఫలితం కనిపించదు. సమస్యలు వచ్చి మీద పడినా ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. ముఖ్యమైన వ్యక్తులు మీకు అండగా నిలుస్తారు. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎల్లో. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది. ఉద్యోగంలో మీరు కోరుకున్న మార్పులు సానుకూలపడతాయి. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. అయితే సంతాన పురోగతి బాగున్నప్పటికీ వారి ప్రవర్తన వల్ల చికాకు ఏర్పడుతుంది. సంతాన విద్యా విషయం పట్ల జాగ్రత్త వహించండి. నూతన గృహం లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. అధికారులు ప్రతి చిన్న విషయానికి మీ మీద ఆధారపడతారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. వీసా, గ్రీన్ కార్డు వంటివి లాభిస్తాయి. కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార విషయాలు, భాగస్వాముల విషయంలో అతి నమ్మకం, నిర్లక్ష్యం పనికిరాదు. భాగస్వామి వ్యాపారాలు అంతగా కలిసి రావు. సొంతంగా చేసుకునే వ్యాపారాలు లాభపడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఇతరుల జోక్యం పనికిరాదు. ఇతర విషయాలపై ఉన్న శ్రద్ధ మీ వ్యాపారం మీద కూడా ఉంటే బాగుంటుంది. కొన్ని అప్పులు చేయవలసి రావచ్చు. అవి అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు. కానీ ఆశించిన ఫలితాలు రాక నష్టపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. మనం నమ్ముకున్న వాళ్ళే మోసం చేశారన్న బాధ వెంటాడుతుంది. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు. వివాహం కాని వారికి వివాహం కొంత ఆలస్యం అవుతుంది.
ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నించండి, మంచి సంబంధం కుదురుతుంది. రాజకీయపరమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి, పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి, జనంలో మంచి ఆదరణ పెరుగుతుంది. అవి చూసి మనకు మేలు జరిగిందే అని అనుకోవడం పొరపాటు. కష్టే ఫలి అన్న సామెత వర్తిస్తుంది. ఎంత కష్టపడితే అంత ఫలితం లభిస్తుంది. ఈ రాశివారు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించండి, మేలు జరుగుతుంది. ఈ రాశివారికి ఏలినాటి శని నడుస్తున్నందువలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. అలాగే అఘోరపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. మెడలో కాలభైరవుడు ధరించడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు బ్లూ. తదుపరి మీన రాశి. మీనరాశి వారికి ఈ వారం ఉద్యోగస్తులకు ఆర్థికపరమైన అంశాలు కొంతమేర ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగంలోని కొన్ని అనుకోని మార్పులు సంభవించవచ్చు. కళా సినీ రంగం వారికి పోటీ ఎదురవుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అధిగమిస్తారు. సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అయితే అప్పుల బాధ తప్పదు. రుణాలు తీసుకోకపోవడం మంచిది. అవి చెల్లించే విషయంలో కొంత ఇబ్బందులు తలెత్తవచ్చు. H1B కోసం చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీరు అభివృద్ధి కోసం చేసే కృషిని చూసి ఓర్వలేని వాళ్ళు ఉంటారు. ఎవరు ఏమి అనుకున్నా నిరంతర శ్రమతో పట్టుదలతో ముందుకు సాగండి. మనం ఎంత కష్టపడితే అంత ఫలితం అనే ధోరణికి వస్తారు. ధైర్యమే మీ పెట్టుబడిని మర్చిపోకండి. భవిష్యత్తు బాగుంటుంది. వ్యాపారంలో పలు మార్పులు చేయడం ద్వారా లబ్ధి పొందుతారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. మీకు రావాల్సిన ధనం మీ చేతికి అందుతుంది. నూతన వ్యక్తులతో పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో సఖ్యత కోసం ఎక్కువ శ్రమించవలసి వస్తుంది. మీపై చెడుగా ప్రచారం చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండడం మంచిది. విదేశీ సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. విదేశీ యానం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తున్న వలన శనికి జపం చేయించుకోవడం చెప్పదగిన సూచన. అపోహలకు తావు ఇవ్వకుండా మానసికంగా ఆలోచించి మీ యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ ఎనర్జీని కరెక్ట్ వేలో పెట్టడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన సమయమని చెప్పవచ్చు. మీరు ఊహించిన విధంగా మార్పులు చేస్తారు. అవి సానుకూలపడతాయి. శత్రువులు ఎక్కువగా ఉంటారు. వారి పట్ల జాగ్రత్త వహించండి. అందరినీ నమ్మి మోసపోవద్దు. మీ శ్రేయస్సు కోరేవారిని గుర్తించండి. మీ సొంత ఆలోచనతో ముందుకు సాగండి. అన్ని వ్యవహారాలు చక్కబడతాయి. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. స్ట్రెస్కి గురి కాకుండా ఒక ప్రణాళికబద్ధంతో చదువుకోవడం మంచిది. ఏ విషయమైనా సరే 1-4 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. కాలవి రూపును మెడలో ధరించండి, మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలను నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.